టుడన్ టుడన్ టుడన్. అమ్మా బాయ్. ఎక్కడికే రెడీ అయి మరి వెళ్తున్నావు? ఆ స్టేడియం కమ్మా. వాకింగ్కా? కాదమ్మా, వాచింగ్ కి. అబ్బాయిలకి సైడ్ కొట్టడానికి స్టేడియం దాకెందుకే? మన కాలనీలో పిల్లలు బానే ఉంటారు కదా. అమ్మా, నేను వెళ్తున్న సైట్ కొట్టడానికి కాదు, క్రికెట్ చూడ్డానికి. నువ్వు ఇంట్లోనే క్రికెట్ సరిగా చూడవు, స్టేడియంకి వెళ్ళి ఏం చూస్తావే? అమ్మా, నేను వెళ్తుంది క్రికెట్ చూడ్డానికి కాదు, ఇన్స్టాలో ఫాలోవర్స్ పెంచుకోవడానికి. ఏంటి, స్టేడియంలో క్రికెట్ చూస్తే ఇన్స్టాలో ఫాలోవర్స్ పెరిగిపోతారా? అవునమ్మా, అదే లాజిక్. ఇదో ఈ అమ్మాయిని చూడు, ఆర్యప్రియ. ఇలా ఒకసారి స్టేడియంకి వెళ్ళింది, అలా ఓవర్ నైట్ లో ఫేమస్ అయిపోయింది. నేను కూడా ధోని 6 కొట్టేటప్పుడు అలా స్టాండింగ్ పొజిషన్ లో ఇలా ఒక స్మైల్ ఇస్తాను. ఒక్కసారి అమ్మా, ఒక్కసారి కెమెరా ఫోకస్ నా మీద వచ్చింది అనుకో, నేను కూడా ఫేమస్ అయిపోతాను. 3 లక్షల ఫాలోవర్స్ వస్తారమ్మా. చాలా ఎక్సైటెడ్ గా ఉంది. సరే, టైం అవుతుంది, వెళ్తాను. నీ కూతురుగా వెళ్ళి సెలబ్రిటీగా తిరిగి వస్తారమ్మా. బ్లెస్ మీ. అన్నట్టు మమ్మీ, నువ్వు నా మమ్మీ కాబట్టి చుట్టుపక్కల ఫ్యాన్స్ ఎవరైనా వచ్చి సెల్ఫీ అడిగితే నువ్వు తప్పకుండా ఇవ్వాలి. మరి నువ్వు ఇవ్వకపోతే నా ఫ్యాన్స్ హట్ అవుతారమ్మా. నాకు అది నచ్చదమ్మా. సరేనా? బాయ్. పిచ్చోళ్ళని సినిమాల్లో టీవీలో చూడటమే తప్ప ఫస్ట్ టైం లైవ్ లో చూస్తున్నా. అమ్మా, ఏంటే? నాకు 5000 కావాలి. 5000? ఎందుకే అంత డబ్బులు? మ్యాచ్ చూడ్డానికమ్మా. ఏంటి, నీకు పెళ్లి చేసుకోవాలనిపిస్తే మాకు చెప్పాలి గాని నీకు నువ్వే మ్యాచ్లు ఫిక్స్ చేసుకుంటావా? నిజం చెప్పు, ఆ 5000 బ్రోకర్ గాడికే కదా? చీచి అమ్మా, మ్యాచ్ అంటే పెళ్లి మ్యాచ్ కాదమ్మా, క్రికెట్ మ్యాచ్. హైదరాబాద్ లో ఆర్సీబీ సిఎస్కే మ్యాచ్ ఉంది, దాని టికెట్ 5000. 5000? 5000 పెట్టి అంత దూరం వెళ్లి చూడటం ఎందుకే? చక్కగా 200 పెట్టి సబ్స్క్రిప్షన్ తీసుకుని ఏసీ వేసుకుని దర్జాగా కాలు మీద కాలేసుకుని చూడొచ్చు కదా. నీకు మధ్యలో ఏదైనా తినాలనిపిస్తే చక్కగా వేడివేడిగా పాప్కార్న్, పకోడీలు, సమోసాలు వేయడానికి కూడా నేనున్నాను కదే. ఇంకేం కావాలే అంతకంటే? అది కాదమ్మా, లైవ్ లో చూస్తే లైవ్లీగా ఉంటుందని. హోమ్ లో చూస్తే హోమ్లీగా ఉంటుందే. ఇదంతా కాదమ్మా, ఇస్తావా ఇయ్యవా? సరే, కానీ ఒక కండిషన్. ఏంటమ్మా అది? ఈ రోజు ఇంట్లో పనులన్నీ నువ్వే చేయాలి. మంచి కండిషనే పెట్టింది. ఇంట్లో పని అంటే చాలా ఉంటాయి. సర్లే, ధోని కోసమే కదా, చేసేద్దాం. సరే అమ్మా, ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ వెళ్ళి కిచెన్ లో అంట్లున్నాయి, అవి క్లీన్ చేసేయి. వాషింగ్ మిషన్ లో బట్టలేసేయి. ఇల్లంతా క్లీన్ చేసేయి. తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను. సరే అమ్మా, ధోని కోసం చేసేద్దాం. తిక్క కుదిరింది దీనికి, లేకపోతే క్రికెట్ అంట మ్యాచ్ అంట. 1 hour later. అమ్మా, పని మొత్తం అయిపోయింది, కాకపోతే కొంచెం పని ఎక్కువ ఉంది. 1000 ఎక్స్ట్రా అవుతుంది. మొత్తం 6000 ఇచ్చే. నాన్న వృందా, ఒక్కసారి టీవీ చూడానా? రోజు చూసే టీవీ కదా. హైదరాబాద్ లో అకాల వర్షాల కారణంగా ఇవాళ ఉప్పల్ స్టేడియం లో జరగవలసిన క్రికెట్ మ్యాచ్ క్యాన్సిల్ చేయడం జరిగినది. తిక్క కుదిరింది. అమ్మా, నీకు ఇది ముందే తెలుసు కదా, కావాలని చేసావు కదా, రాక్షసివే నువ్వు. స్నాప్ పెట్టి 1 డే అవుతుంది, నన్నేమో అమ్మ బయటికి పంపించట్లేదు. స్నాప్ పెట్టకపోతే ఏమో శ్రీక్ పోతుంది. ఎందుకు దేవుడు అన్ని ప్రాబ్లమ్స్ నాకే ఇచ్చావు? ఛీ, పోన్లే, ఫ్రెండ్స్ అయినా చూద్దాం స్నాప్స్. ఏంట్రా, అందరూ ఐపీఎల్ స్టేటసే పెట్టారు. ఛీ, మా అన్నక్క ఐపీఎల్ చూసే అలవాటే లేదు. ఇప్పుడు ఈ స్నాప్ పెట్టకపోతే డౌన్ అయిపోతామా? టీవీలో వస్తుంది కదా, పెట్టేద్దాం. షబాష్, ఇలాంటి ఐడియాస్ అన్ని నీకే వస్తాయి వృందా. నువ్వు చేసిందేవి నాకు నచ్చలేదు. అబ్బా సీరియస్. అమ్మా, ఏం చూస్తున్నావు? టీవీలో సీరియల్ చూస్తున్నానే. అబ్బా, ఎప్పుడు ఏడుపుగుట్టు సీరియల్సేనా? అసలు ఏముంటుందమ్మా సీరియల్స్ లో? ఇలా ఆడినందుకే పాస్ట్ లో ఒక పెద్ద మోనోలాగ్ చెప్పాను, గుర్తుందా? గుర్తు చేయమంటావా? మోనోలాగా? అయినా నీకేం తెలిసిన సీరియల్స్ గురించి మాట్లాడుతున్నావు? నువ్వు పుట్టి నడవక ముందు నుంచే సీరియల్స్ నడుస్తున్నాయి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మూవీస్ నీడ్ స్టోరీస్, నాట్ ఫర్ సీరియల్స్. బోత్ ఆర్ నాట్ సేమ్. వద్దమ్మా, ఇంకా మోనోలాగ్ నా మైండ్ లో తిరుగుతూనే ఉందమ్మా. నువ్వు చూసుకో. అమ్మా, నువ్వు చూడాల్సింది సీరియలే కదా, ఇదిగో దీంట్లో చూసుకో.
ఏంటే చక్కగా సీరియల్ ని పెద్ద స్క్రీన్ లో చూస్తుంటే చిన్న స్క్రీన్ ఇచ్చే టార్చర్ చేస్తున్నావు. అంటే సీరియల్ అంటే స్మాల్ స్క్రీనే కదా, అందుకే ఇందులో అడ్జస్ట్ అవ్వా ప్లీజ్. నేను మ్యాచ్ చూసుకుంటా. అంటే చౌతిలి తేళ్ళకి తక్కువ లేదు. సరే ఆ మ్యాచ్ ఏదో పెట్టు, ఇద్దరం కలిసి చూద్దాం. గుడ్ డెసిషన్. A gutsy shot, a reverse sweep from Ben Stokes, right up middle stump as well that was. మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది. Huge mix-up between the batsmen. అమ్మయ్య, శ్రీక్ Reaches అయిపోయింది. halfway down the line. Take the ball, take the balls off. Hence, Ferguson in. 6. ఏ 4 స్నాప్ పెడదాం. అవునే, నువ్వు క్రికెట్ పెద్దగా చూడవు కదా, ఈ రోజేంటి టీవీలో మ్యాచ్ పెట్టుకొని మరీ చూస్తున్నావు? ఏ ఊకో అమ్మా, అదేంటి, నేను ప్రతి ఇయర్ ఐపీఎల్ పక్కా ఫాలో అవుతాను. ఐపీఎల్లో నీ ఫేవరెట్ టీం ఏది? రాజస్థాన్ రాయల్స్. వాళ్ళంత బాగా ఆడతారా? ఏమో అమ్మా, నాకు తెలీదు. మరి ఫేవరెట్ టీం అన్నావు? అంటే వాళ్ళు పింక్ కలర్ డ్రెస్ వేసుకుంటారు కదా, అందుకే నాకు ఫేవరెట్. అమ్మా మనం కూడా స్నాప్ తీసుకుందామా? మీ అండ్ మమ్మీ వాచింగ్ ఐపీఎల్. అరే సల్మాన్ ఖాన్ అంకుల్, అది కూడా జెర్సీలో. అమ్మా, మూవీస్ లో సంపాదించిందే కాకుండా ఇలా కూడా సంపాదిస్తున్నారన్నమాట. ఒసేయ్, సల్మాన్ ఖాన్ వచ్చింది ఆ టీం కి సపోర్ట్ చేయడానికి, ఆడటానికి కాదే. నాకు తెలుసమ్మా, నీకు తెలుసా లేదా అని టెస్ట్ చేశాను. మా సల్మాన్ కూడా స్నాప్ తీద్దామా? సల్మాన్ అంకుల్ ఇన్ ఐపీఎల్. బా వికెట్ పడిందమ్మా. ఆ బాల్ అలా కొట్టకూడదమ్మా, ఫ్రంట్ ఫుట్ వేసి పైకి కొట్టాలమ్మా. అనవసరంగా అవుట్ అయ్యాడమ్మా. ఇదిగో విరాట్ కోహ్లీ వస్తున్నాడు చూడు. ఒసేయ్, అతను విరాట్ కోహ్లీ కాదే, రోహిత్ శర్మనే కదా. అంటే హెల్మెట్ పెట్టుకున్నాడు కదా, సేమ్ ఐస్ చూడు, సేమ్ ఐస్. నెక్స్ట్ విరాట్ కోహ్లీ వచ్చి దుమ్ము దులిపేస్తాడు చూడమ్మా. ఈ రోజు ఆర్సీబీ మ్యాచే లేదు. ఇగో ఇగో 6 కొట్టాడు. 6 బా మళ్ళీ 6 కొట్టాడమ్మా, చూడమ్మా. ఏ మళ్ళీ 6, వరుసగా 3 టైమ్స్ కొట్టాడమ్మా రోహిత్ శర్మ 6. ఒసేయ్, రోహిత్ శర్మ కొట్టింది ఒకటే 6, వాళ్ళు రీప్లే వేసి చూపిస్తున్నారే. ఓకే ఓకే. ఒసేయ్, నీకు నిజంగా క్రికెట్ చూడటం వచ్చా? ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు? ఎవ్రీ ఇయర్ నేను ఐపీఎల్ పక్కా ఫాలో అవుతాను. ఇగో మ్యాచ్ చూడు. బాగా ఫాలో అవుతున్నా. బాబా 6 అబ్బా ఛా, 6 మిస్ అయిపోయిందమ్మా. పరిగెత్తు పరిగెత్తు పరిగెత్తు. అబ్బా ఛా. మా వాడు ఇప్పుడు బ్యాట్ లోపల పెట్టాడా బయట పెట్టాడా? చెప్పమ్మా, ఇప్పుడు అవుటా? ఎందుకే నీకు అంత టెన్షన్? థర్డ్ ఎంపైర్ డెసిషన్ తీసుకొని చెప్తాడుగా, నువ్వెందుకంత ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు? అంటే థర్డ్ అంపైర్ అన్నావు కదా, ఒకడే ఉన్నాడు, ఇంకిద్దరు ఎక్కడున్నారా అని. చాలు, బాగా మేనేజ్ చేసావు. స్నాపులు పెట్టుకో. నేను వెళ్ళి వంట చేసుకుంటా, ఇలానే లైఫ్ అంతా మేనేజ్ చేసుకుంటూ కూర్చో. ఓకే. రోహిత్ శర్మ అవుట్. పోస్ట్. బా క్యాచ్ మిస్ అయింది. ఏం చేస్తున్నారా వందా? ఐపీఎల్ చూస్తున్నా అమ్మా. ఎప్పుడు చూడు ఐపీఎల్ ఐపీఎల్ ఐపీఎల్. ఐపీఎల్ ఏముంటుందే? ఎప్పుడు నువ్వు మోనోలాగిస్తావు కదా, ఇప్పుడు నేను ఇస్తా చూడు. ఐపీఎల్ ఏముంటుందా అమ్మా? క్రికెట్ మ్యాచ్ కూడా మన లైఫ్ లాంటిదే. చిన్నప్పుడు మనం కడుపులో తంతు ఉంటామే, అదే మ్యాచ్ ముందు చేసే వార్మప్ లాంటిది. మన అన్నప్రాసన రోజు మనకేం పేరు పెట్టాలా అని మన నాన్న తరపున వాళ్ళు, అమ్మ తరపున వాళ్ళు గొడవ పడుతుంటే మధ్యలో పంతులు వచ్చి పేరు పెడతాడే, అదే ఎవరు బ్యాటింగ్ చేయాలా ఎవరు బౌలింగ్ చేయాలా అని అంపైర్ డిసైడ్ చేసే టాస్. మనం చిన్నగా ఉన్నప్పుడు మన చుట్టూ అత్తయ్య, మామయ్య, పిన్ని, బాబాయ్, తాతయ్య, అమ్మమ్మ వీళ్ళందరూ ఉన్నారని ధైర్యంతో మనం ఏదైనా చేస్తాం, అదే పవర్ ప్లే. దీని తర్వాత లైఫ్ అయినా మ్యాచ్ అయినా వెరీ సీరియస్. మనం బ్యాటింగ్ చేసేప్పుడు బౌలర్స్ మారుతూ ఉంటారు కదా, అదే అమ్మా మన లైఫ్ లో వచ్చే పాసింగ్ క్లౌడ్స్, సో కాల్డ్ ఫేక్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరి లైఫ్ లో ఒక స్టేజ్ వస్తుందమ్మా, అప్పుడే పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు అడ్డమైన సజెషన్స్ ఇస్తూ ఉంటారు. అదే రన్నింగ్ కమెంటరీ లాంటిది, విని విన్నట్టు వదిలేయాలి, మనకి నచ్చింది చేసుకుంటూ పోవాలి. అయినా లైఫ్ లో జరిగే ప్రతి ఒక్కటి మ్యాచ్ కి రిలేట్ అయి ఉంటుందమ్మా. క్రికెట్ ఈజ్ నాట్ జస్ట్ ఎ గేమ్, ఇట్స్ అన్ ఎమోషన్. ఇంకోసారి అనకు ఐపీఎల్ ఏముందా అని. కథలు చెప్పమంటే నీ తర్వాతేనే. లే, నా సెల్ ఏమన్నా చూసినావా? నాకేం తెలుసు నాన్న, ఎత్తుక్కో. యాడ్ పెట్టి యాడ్ మర్చిపోయినానో ఏమో. నా
నన్ను అడుగుతా అంటాడు అది ఆడుంది ఇది ఆడుంది ఇది చూసినావా అది చూసినావా. ఈడే ఆడ పెట్టింటినే.